నమస్తే. వార్షిక ఆదాయం పరంగా టాప్ 10లో ఉన్న ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 1500 కోట్ల నుంచి 1650 కోట్ల వార్షిక ఆదాయంతో టాప్ 1లో నిలిచింది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ఏడాదికి 750 కోట్ల నుంచి 850 కోట్ల ఆదాయంతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది కేరళలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం. గత ఏడాది 700 కోట్ల ఆదాయం పొంది మూడో స్థానంలో నిలిచింది అయోధ్య బాలరాముడి ఆలయం. వార్షిక ఆదాయం 650 కోట్లతో పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం నాలుగో స్థానంలో నిలిచింది. ఇక 600 కోట్ల ఆదాయంతో జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం ఐదో స్థానంలో నిలిచింది. 500 కోట్ల వార్షిక ఆదాయంతో మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం ఆరో ప్లేస్‌లో నిలిచింది. ఏటా 200 కోట్ల నుంచి 250 కోట్ల ఆదాయంతో ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఏడో స్థానంలో ఉంది. 150 కోట్ల నుంచి 200 కోట్ల ఆదాయంతో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక 150 కోట్ల ఆదాయంతో ఒడిశాలోని పూరి జగన్నాథ్ మందిరం తొమ్మిదో స్థానంలో నిలిచింది. 100 కోట్ల ఆదాయంతో కాశీ విశ్వనాథ ఆలయం 10వ స్థానంలో ఉంది. మొత్తంగా భారతదేశ ఆలయ సంపద 6 లక్షల కోట్లకు చేరింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎకనామిక్ అసోసియేషన్ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం 2024-25 వార్షిక ఆదాయం ఆధారంగా టాప్ 10లో ఉన్న ఆలయాలు ఇవి. ఇక 100 కోట్ల లోపు ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకు లెక్కే లేదు.